పురాణాల ప్రకారం ఒక రాక్షసుడు తన తపస్సుతో శివుడిని మెప్పించి వరాన్ని పొంది తనకి శివుడు ఇచ్చిన వరగర్వంతో లోకాలన్నింటినీ హింసిస్తుండగా అప్పుడు దేవతలు శ్రీ మహావిష్ణువుని కాపాడమని వేడుకొనగా అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుడిని ఎలా సంహరించాడో, చక్రాయుధానికి అంటిన రక్తాన్ని కడిగిన ఆ నీటి కొలను ఎక్కడ ఉంది, ఆ స్వామి వెలసిన ఆ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం వశిష్ఠ గోదావరి పాయ సముద్రంలో కలిసే చోటునందు అంతర్వేది క్షేత్రం కలదు. ఈ ఆలయంలో లక్ష్మీనరసింహస్వామివారు కొలువై ఉన్నారు. ఇక ఈ ఆలయ పురాణానికి వస్తే రక్తావలోచనుడు హిరణ్యాక్షుని కుమారుడు. అయితే ఈ రాక్షసుడు వశిష్ఠ గోదావరి నది ఒడ్డున వేలాది సంవత్సరాలు తపస్సు చేసి శివుని నుంచి ఒక వరాన్ని పొందుతాడు. ఆ వరం ప్రకారం రక్తావలోచనుని శరీరం నుండి పడిన రక్తం ఎన్ని ఇసుక రేణువుల మీద పడుతుందో అన్ని ఇసుక రేణువుల నుండి తనంత పరాక్రమవంతుడైన రక్తావలోచనుడు ఉద్భవించాలని కోరుకుంటాడు. ఈ వరగర్వంతో లోకకంటకుడై రక్తావలోచనుడు యజ్ఞయాగాదులు చేసే బ్రాహ్మణులను, గోవులను హింసించేవాడు. ఇదిలా ఉండగా ఒకసారి విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి ఆ సమయంలో జరిగిన సమరంలో విశ్వామిత్రుని ఆజ్ఞపై ఈ రక్తావలోచనుడు వచ్చి భీభత్సం సృష్టించి వశిష్ఠుడి 100 మంది కుమారులను సంహరిస్తాడు. వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువును ప్రార్థించుగా మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై గరుడ వాహనంపై నరహరి రూపుడై రక్తావలోచనుని సంహరించడానికి వస్తాడు. నరహరి సుదర్శనమును ప్రయోగించినప్పుడు శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుక రేణువుల నుండి వేలాది రాక్షసులు జన్మించి ఇంకా భీభత్సం సృష్టిస్తారు. నరహరి ఈ విషయం గ్రహించి తన మాయాశక్తిని ఉపయోగించి రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తమంతా నేలపై పడకుండా రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రక్తావలోచనుని సంహరించడం చేసిన తర్వాత వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీనరసింహంగా వెలశాడు. ఈ రక్తకుల్యలోనే శ్రీ మహావిష్ణువు అసురులను సంహరించిన తన చక్రాయుధమును శుభ్రపరుచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రక్తకుల్యలో పవిత్ర స్నానం చేస్తే సర్వపాపాలు పోతాయని చెబుతారు. ఇక బ్రహ్మదేవుడి విషయానికి వస్తే ఒకప్పుడు శివుని పట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చిత్తంగా బ్రహ్మ రుద్ర యాగం చేయాలని నిర్ణయించి యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకుంటాడు. వేదికగా ఎన్నుకోబడిన కారణంగా ఈ ప్రదేశానికి అంతర్వేది అంటే వేదిక అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ విధంగా వెలసిన ఈ పుణ్యక్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వారి పాపాలను తొలగించుకుంటారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.